చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. ఎండ్లూరి ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై నిర్మాత జయచంద్ర, సహ నిర్మాత ఉమాశంకర్ నిర్మిస్తున్న ది బ్రెయిన్ సినిమా చిత్ర బృందం చిత్తూరులో సందడి చేసింది. తెలుగుదేశం పార్టీ నేత కాజూరు బాలాజీ తనయుడు చరణ్ హీరోగా, కోలీవుడ్ నటి దివ్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నివాసంలో సినిమాకు సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రించారు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఆయన హోమ్ మినిస్టర్ పాత్రలో నటిస్తుండగా అందుకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. చిత్తూరు నుంచి తొలిసారిగా హీరోగా కాజూరు బాలాజీ నాయుడు తనయుడు చరణ్ పరిచయం అవుతుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. మానవ ఆలోచన విధానం, దానివల్ల జరిగే పరిణామాలను ప్రతిబింబించే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. నమస్కారం. చిత్తూరు నియోజకవర్గానికి చెందిన సినిమా ఒకటి ప్రారంభోత్సవమై గత 15 రోజులుగా చిత్తూరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మన కాజూరు బాలాజీ గారి అబ్బాయి అయిన చరణ్ ఈ సినిమాలో హీరోగా, అలాగే కన్నడ యాక్టర్స్ అయిన సారిక, ఈ సినిమా ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ అయిన జయచంద్రన్, దివ్య, అజయ్ గారు, అలాగే అజయ్ ఘోష్ గారు ప్రధాన పాత్రలో, ముఖ్యంగా మన కోటేశ్వరరావు గారు మన పక్కన కూర్చోన్న వారు డీజీపీగా, అలాగే ఇంకా బృంద, జ్యోతి, సురేష్, అలాగే చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కూడా దీంట్లో నటిస్తున్నాడు. మంచి పాత్రలో హోంమంత్రి అనే ఒక పాత్రని నాకు ఇవ్వడం జరిగింది. సో ఈ సినిమా వచ్చి ది బ్రెయిన్ అనే ఎండ్లూరి ఎంటర్ప్రైజెస్ దీనిపైన కేఎం క్రియేషన్స్ లో అద్భుతంగా చలనచిత్రం డైరెక్టెడ్ బై అశ్విన్ కామరాజు, ప్రొడ్యూసర్ జయచంద్ర నాయుడు పూతలపట్టు. సో ఈ సినిమా పేరులోనే ది బ్రెయిన్, ఒక మనిషి ఒక బ్రెయిన్ అనేది ఎంత యాక్టివ్ గా ఉంటే తన ఒక కెరియర్, ఒక క్యారెక్టర్, ఒక క్యాలిబర్ గురించి మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు, చెప్పచ్చు. సో ఈ బ్రెయిన్ అనే మూవీ ముఖ్యంగా మా చరణ్, మా కాజూరు బాలాజీ గారి కొడుకు హీరోగా మొదటి సినిమా ప్రారంభిస్తున్నారు. ఆల్ ద బెస్ట్ టు చరణ్. అండ్ అలాగే 6-7 సినిమాల్లో నటించిన దివ్య కూడా, సారిక కూడా మన కర్ణాటకలోని ఉడిపి నుండి, తనకు కూడా ఆల్ ద బెస్ట్ అమ్మ ఫర్ ఎంటరింగ్ ఇంటూ తెలుగు మూవీస్. ముఖ్యంగా మా కోటేశ్వరరావు గారు డీజీపీగా, నేను హోంమంత్రిగా ఈరోజు మా నివాసంలోనే షూటింగ్ జరగడం చాలా సంతోషంగా ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే చిత్తూరు వారు చలనచిత్ర రంగంలో కూడా చాలా మంది ఇదివరకే చూస్తే డాక్టర్ మోహన్ బాబు గారు, చిత్తూరు నాగయ్య, అలాగే ఇంకా చాలా మంది మా సప్తగిరి శివప్రసాద్ గారు ఎంపీగా కూడా చాలా సినిమాల్లో నటించి ఎంపీగా కూడా చాలా ఉన్నతమైన స్థానం పొందిన మన డాక్టర్ శివప్రసాద్ గారు, అలాగే వారితో పాటు మా సప్తగిరి ఎల్ఎల్బి చాలా ఫేమస్ అయిన సప్తగిరి కూడా మా చిత్తూరు నుండే నటుడు. ఇంకా అనేక మంది నటీనటులు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు మా జిల్లా నుండి. ఇది స్పెషల్ గా మా నియోజకవర్గంలోని ప్రొడ్యూసరు, హీరో ఈ సినిమా షూటింగ్ జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా మా నియోజకవర్గ సినిమా అభిమానులందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ సినిమా గురించి ఇప్పుడు మా కోటేశ్వర. నమస్కారం అండి, నా పేరు చరణ్. ఇది నా మొదటి మూవీ. నాకు మా డైరెక్టర్ గారు నన్ను అప్రోచ్ అయ్యి ఓ రోజు ఇది మరి క్యారెక్టర్ ఉంది అనేసి చెప్తే ఇష్టపడి మా నాన్నగారు కోరిక మేరకు ఈ రోల్ చేస్తున్నాను. ప్లస్ మా ప్రొడ్యూసర్ గారు అందరూ నాకు హెల్ప్ చేసిన దానికి కొంచెం బాగుంది. మన ఎమ్మెల్యే గారు విజయఎం గారు ఈ దీంట్లో హోమ్ మినిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నారు. అందరూ ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి నీట్గా చూసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయడానికి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది నా మొదటి తెలుగు సినిమా. నేను తెలుగు ఇంకా నేర్చుకుంటున్నాను, తప్పులు అయితే క్షమించండి. ఈ సినిమాలో నేను ఒక పోలీస్ క్యారెక్టర్ నేను నటించాను.
సో చాలా బాగుంది ఇది ఆ సబ్జెక్ట్. అండ్ ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ అశ్విన్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, అండ్ మై ప్రొడ్యూసర్ సార్ జయచంద్ర సార్, అండ్ అవర్ beloved MLA sir for giving so much of support, and because he's also being a part of our movie, this is the big thing for us. This is like a powerhouse for our team, sir, because you are sharing the screen with us. I'm very glad that you are acting in this movie, and I would love to ప్లీజ్ మీరు కూడా మా ఫిలం పేరు ది బ్రెయిన్ అందరూ సపోర్ట్ చేయండి. నేను కూడా ఈ సెట్ లో చాలా చాలా ఎంజాయ్ చేశాను, అండ్ ఆఫ్ కోర్స్ ఆల్ ద చిత్తూరు పీపుల్ ఆర్ బీయింగ్ రియలీ సపోర్టివ్ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్.